నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జీజీహెచ్లో మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాలేకపోవచ్చు కానీ 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం తరఫున వన్ ఆఫ్ ది బెస్ట్ కార్యక్రమం, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే కార్యక్రమం. ఎప్పుడు కూడా నేను అందరూ డబ్బులు అడుగుతారు కానీ మేము పని చేస్తామని ముందుకొచ్చి పని చేసిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నా. మాకు కూడా అలవాటు అయింది, ఎక్కడ పోయినా వాళ్ళు ప్రాజెక్టులు అడుగుతూ ఉంటారు, ఇస్తూ ఉంటాం. కానీ సమాజాన్ని భాగస్వాములు చేయాలనుకుంటే చాలా తక్కువ మంది వస్తారు. అందులో మీరు ముందుండడం మనస్ఫూర్తిగా ఆనందం, ధన్యవాదాలు. ప్రభుత్వం తరపున మీరంతా దీనికి ఒక 27 కోట్ల రూపాయల ఫర్నిచర్కి కానీ ఎక్స్పెండిచర్కి అడిగారు. మా సత్య గారికి చెప్తున్నా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, మా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, గౌరవ్ కూడా, ఇబ్బందులు లేకుండా క్లియర్ చేయండి. అది చేస్తే ఇంకా 10 మంది ముందుకు వస్తారు. మళ్ళీ ఎందుకు చేశామా అని విచారించే పరిస్థితి అవద్దండి. 10 సార్లు తెప్పించుకొని అవి మీరు చేయగలిగితే ఆటోమేటిక్ ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకొక పక్కన పూర్వ విద్యార్థులు ఈ బ్లాక్ నిర్మాణంతో పాటు 35 కోట్లు పెట్టి ఆడిటోరియం నిర్మించారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు కొంతమంది ముందుకొచ్చి, తులసి సీడ్స్ కానీ వీళ్ళంతా ముందుకొచ్చి ఎప్పటి నుంచో పాడుబడిపోయినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దగ్గర ఎంపీ గారు అయితే ఒక 70-80 కోట్లు మొబిలైజ్ చేసి అవన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. వారిని, అందుకు సహకరించిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఇలాంటి పనులు చూసినప్పుడు ఒక్కొక్కసారి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే, డబ్బులుంటే సాటిస్ఫాక్షన్ రాదు. మనం చేసిన డబ్బులున్నా కూడా ఆ డబ్బులు సద్వినియోగం చేసి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, చాలా మంది డబ్బులంతా పిల్లలకి ఇవ్వాలనుకుంటాం, కానీ కొంతమంది డబ్బుల్ని సద్వినియోగం చేస్తారు. పిల్లలకి ఇవ్వద్దని నేను చెప్పడం లేదు, ఇవ్వాలి. అదే సమయంలో మనకు తృప్తినిచ్చే పని తిరిగి సమాజానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనందరి సంపాదనలో కొంత భాగం సమాజం కోసం ఇచ్చిస్తే ఉండే తృప్తి దేంట్లో రాదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషం. ఇప్పుడు మీరు చాలా ముందు బయట వెళ్ళారు. ఇప్పుడు మొత్తం దేశంలో చూస్తే మనం కూడా అభివృద్ధి అవుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటీవల కాలంలో మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం. దీంట్లో అనుమానమే లేదు. కంటిన్యూగా, కన్సిస్టెంట్గా. ఈరోజు ఇంకొక పక్కన మనం నెంబర్ 4లో ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 4వది. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. వికసిత్ భారత్ 2047. ఆ సమయంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది మనందరి ఆకాంక్ష. అదే సమయంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. నిన్న కూడా సర్వే రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. అమరావతి
ఈజ్ ఎ ఫ్యూచర్ సిటీ. ఇలాంటి సిటీలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తా ఉంటారు కొంతమందికి. ఆ రోజు నేను హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఆ రోజు ఆలోచించి సైబరాబాద్ నగరం రావాలి, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తెలుగువారు ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. ఇటీవల ఆ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్లీ విభజన జరిగిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కొంతమంది ఎప్పుడూ అంటారు, అనవసరంగా ఒక 100 ఎకరాలు తీసుకొని ఒక బిల్డింగ్ కట్టి సరిపోతుంది సెక్రటరియట్ అని. కట్టచ్చు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బిల్డింగ్ ఉంటే దాంట్లో కూడా తీసుకొని పెట్టచ్చు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవేళ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. మీకు కూడా తెలుసు, నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను. ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు, ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్నటి డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు 3 గంటలకో 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్ని నేను రిలీజ్ చేస్తున్నా. ఇకపోతే అంటే పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం, కుంభకర్ణుడిలాగా నిద్రపోతా ఉంది. ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియందేం కాదు. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దు నువ్వు అని. పోనంటూనే మీటింగ్కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసేవయ్య బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసేసిండు. పోనీ వేసిన కేసన్న చక్కగేసిండు అంటే చెల్లని విరిట్టేసిండు, మళ్ళీ వాపసు తెచ్చుకున్నాడు. దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు. చెల్లని విరిట్టేసి దాన్ని వాపసు తెచ్చిండు. ఇదంతా చూస్తే ఏమవుతుంది? మీటింగ్కు ముందు ఢిల్లీలో పోనన్నో మీటింగ్ పోయినావు, ముఖ్యమంత్రుల మీటింగ్కు. ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు. సంతకం పెట్టని సంతకం పెట్టినావు. కమిటీ వెయ్య అన్నావు, కమిటీ వేసినావు.
సుప్రీంకోర్టుకు పోతా అన్నావు, చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు, ఆ రిట్ వాపస్ తెచ్చుకున్నావు. అంటే పసలేని రిట్ వేసినావు. అంటే నీ న్యాయవాదులకు తెలియదా? అంతా తెలుసు నువ్వు. అందుకే నేను మొదట్లో అన్నా, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నల్లమల్ల సాగర్కు సహకరిస్తున్నాడు, గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది. అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరున్నారు ప్రభుత్వం? బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది. ఎంపీ మార్గాని భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవాళ సిబిఐ ఛార్జ్ షీట్ సుమారుగా 470 పేజీలు అనుకుంటా నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేశారు. అందులో ఎన్డీడీబీ దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ పంపించి, ఆ శాంపిల్స్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఏంటంటే అందులో క్లియర్గా ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు అని పేర్కొన్న సందర్భం. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మరి మీరు ఏ బేసిస్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం ఏ బేసిస్లో అన్నారు? అప్పటికి మీరు మాట్లాడినప్పుడు, పోయిన సంవత్సరం మీరు మాట్లాడినప్పుడు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కేసు పురోగతి అవ్వలేదు, ఏ రకంగా జరగకుండా నోటుకొచ్చిన మాట మాట్లాడేశారు. అది మాట్లాడి దానికి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఏ రకంగా మాట్లాడారో, ఎంత దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడారనంటే ఇవాళ అర్థమవుతోంది. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీడీబీ రిపోర్ట్స్ 2 ల్యాబ్స్ నుంచి వచ్చినాయి. ఆ 2 ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదని చెప్పి అందులో క్లియర్గా రిపోర్ట్ వస్తే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన సందర్భం లేదు, లోకేష్ ఇచ్చిన సందర్భం లేదు. మీరు కేవలము 6 కోట్ల ఆంధ్రులకి మీరు ప్రతినిధి, ముఖ్యమంత్రి అయ్యారు. యావత్ భారతదేశంలో నాకు తెలిసి 100 కోట్లు పైమాటే హిందువులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నదండి? మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడారు అంటే 6 కోట్ల మంది ప్రజలు కూడా ఎందుకు ఆమోదిస్తారు మీరు మాట్లాడే మాటలకి? ఇక్కడ మీకు ఏ ఆధారం బేస్ చేసుకుని యానిమల్ ఫ్యాట్ అనే పదం మాట్లాడారు? ఇవాళ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా. వైసీపీ లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లాయర్లను పెట్టుకుని చూసుకుంటాడేమో తెలియదు. అతను విపిఆర్, ఆయన పిఏగా ఉన్నాడని, విపిఆర్ గారి భార్య, ఆమె పంచాయతీ కమిటీలో ఆమె మెంబరు. ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా? సిట్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా. నిజంగా వీళ్లకు 1 సైడెడ్ పోవట్లేదు, నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్ని ప్రస్తావించవచ్చు. ఎస్విపిఆర్ గారు పార్టీలో ఉన్నారనొచ్చు, ఆయన మనిషి భార్య గారు, ఆమె అప్పుడట్లో టీటీడీ సుబ్బారెడ్డి పిఏని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. పోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లోళ్ళైనా ఇవ్వడం చెప్తాడు. పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు? నేరుగా అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యతారహితమైన అంత ర్యాష్ కామెంట్స్,
హేస్టీ కంక్లూజన్ కు ఎట్లా వస్తారు అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంటల్ ఇదన్నా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు. కొన్ని ఆయన ఏం పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు, టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్ కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు. దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసి ఇచ్చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య ఆయన గాని, నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక రాక్షస తెగ లాంటిది. అంటే ఒక సైకో, దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి, తిప్పి. ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు, ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు, వేరే రకంగా చేయకుండా. ఇది ప్రాణం తీయడమే, వ్యక్తిత్వ హననం అంటాం కదా. అలాగే ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ, కోట్లాది మంది వ్యక్తిత్వాల హననాలు కూడా. ఇప్పుడు నేను హిందువులు ఎవరైతే, హిందువులే కాదు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని, ఒక మనిషి అనేవాడు ఇంత అన్యాయమైన నీచమైన పాపిష్టి ఆరోపణ చేయగలడా, అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, సభ్య సమాజంలో ఉండాలనుకునేవాడు, ఉండాల్సిన అర్హత ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి మాట అంటాడా అనే షాక్ ఐ థింక్ అప్పుడు లేకపోయినా ఇప్పుడైతే అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లు జంతువుల కొవ్వు దాంట్లో కలలేదు అనేది మాత్రం తీసుకున్నారు, అంటే అది మీకు పాజిటివ్. మిగతాది అంతా పామాలు ఇదంతా ఆయిల్ అన్ని కలిసాయి కదా, వేరే వేరే అసలు నెయ్యే లేదు అని చెప్తున్నారు కదా సార్, మరి దాని మీద ఏమంటారు? మీకు నేను అందుకే మన ల్యాబొరేటరీ రిపోర్ట్ అన్నిటికంటే అవి నేను కూడా స్టెరైల్, క్లీన్, ఐ డోంట్ థింక్ పొలిటికల్ దాంట్లో ఇంటర్వెన్షన్ ఉంటుంది అనుకోను. ఏముండేది అక్కడ ఏముంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఎక్కడ కూడా ప్యూర్లీ పామోలిన్ కెమికల్స్ మాత్రమే కలిపినారని ఎక్కడా లేదు. మీకు తెలుసు, మనం తినేది అదే, నెయ్యో నూనె ఏదో తింటుంటాం. వీటిలో పామోలిన్ మాత్రమే వాడి నెయ్యి ఇది తీసుకురావడం కుదురుతుందా? పామోలిన్ కొంత కలిసిందా, ఇంకోటి ఉన్నాయా, అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాల్సినవి తేలుతుంటాయి. బీజేపీ విజయ శంకరరావు కార్యక్రమంలో పలువురు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎందుకన్నా ఒక సిద్ధాంతానికి ఓటేయండి, ఒక మన దేశము మన ధర్మానికి ఓటేయండి, ఐక్యంగా ఉండండి. పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఇంకో బంగ్లాదేశ్ చేసుకోకండి, ఇంకో పాకిస్తాన్ చేసుకోకండి, మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టకండి. మళ్ళా ఇవన్నీ మాట్లాడుతున్నాడు అరవింద్ అంటాడు. మళ్ళా 4,000 రూపాయలున్న పసుపుని 17,000 చేసింది ఈమెనే. 7 కేంద్రీయ విద్యాలయాలు రాష్ట్రానికి వస్తే 2 నియోజకవర్గాలు తెచ్చుకుంది నేనే. మీ గడ్డ మీద ఒకటి పెట్టిన. ఈడికెళ్ళి 10 కిలోమీటర్లు ఉన్నది కొరట్ల నవోదయ విశ్వవిద్యాలయం తీసుకుని వచ్చిన, సారీ మన జవహర్ నవోదయ స్కూల్ తీసుకుని వచ్చిన, రెసిడెన్షియల్ స్కూల్. అసలు ఊహించని పసుపు బోర్డు తెచ్చుకున్నాం. ఇవన్నీ ఎవరిచ్చిందండి? మీ ఎంపీ పోయి మోడీ గారిని అడుక్కొని ఆయనకు సంజాయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఇవన్నీ మనకు వస్తున్నాయి. నిధులు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ నిధులు మనే, మున్సిపాలిటీ నిధులు మనే. రేపు వీడికెళ్ళి ఆనూరుకెళ్ళి మంచిర్యాల దాకా 2,000 కోట్లు 3,000 కోట్లతోటి, ఎంత దాని బడ్జెట్ ఎంత నానా, 1,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ NH నేషనల్ హైవే పనులు రేపు ఏప్రిల్ మొదలవుతా ఉన్నాయి. 90% ఆ ప్రాజెక్టు మన పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉంటుంది. మీ ల్యాండ్ల రేట్లు పెరుగుతాయి,
డెవలప్మెంట్ వస్తుంది. ఇన్ని వేల కోట్లు, వందల కోట్ల నిధులు కేంద్రం నుంచి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. ఈ నిధులు దోసుకునుడు ఈ కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది. దయచేసి మీ ఇక్కడ మున్సిపాలిటీలో మస్తు కరప్షన్ అయింది. మీ తర్వాత మీరు మొత్తం మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టింది ఎవరు? ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ మీ ఎమ్మెల్యేనే కడుతున్నాడు అక్కడ. దయచేసి దాంట్లో మన ఎవరైనా ఉంటే ఎప్పుడు గోడ కూలుతుందో చూసుకోండి. మీరు ఎప్పుడు ఛత్తు కూలుతుందో, ఎప్పుడు గోడలు కూలుతుందో, నీళ్లు లేవంట, కరెంట్ లేవంట, వేరే మాట. దాని నాణ్యత చూసుకోండి. ప్రజాధనాన్ని వృధా చేసి ఈరోజు ప్రజల్ని దగా చేస్తా ఉన్నారు. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన తెలంగాణని రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు టు సేవ్ తెలంగాణ ఓట్ బీజేపీ అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిత్రులారా. మరి కోరుతా ఉన్నాను, మీరు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి. ఒక్క అవినీతి కూడా లేకుండా 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు పరిపాలన చేస్తా ఉన్నారు. వీళ్ళు 2 సంవత్సరాల్లోనే అనేకమైనటువంటి అవినీతి ఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి అక్కడ చెప్పడానికి వీళ్ళు బీఆర్ఎస్ లేదని ఇంతమంది మిత్రులు అన్నారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న పడవ, ఆ పడవలో రాండే ఎక్కండి అని చెప్తా ఉన్నారు. రేపు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ యొక్క పడవని మొత్తం ముంచేస్తారు. దాంట్లో పోతే మీరు మునిగిపోతారని చెప్పేసి కూడా ఎవరైనా రాజకీయ నాయకులు అక్కడ పోవాలన్న ఆలోచన ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నాను. ఎక్కడ ఉంది బీఆర్ఎస్ అని అడుగుతా ఉన్నాను. మొన్న జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జీజీహెచ్లో మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.